కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం మరి దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మరి రీసెంట్ గా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ బెనిఫిట్ షోని ఆపేయమంటూ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయి పెద్ద ప్రకంపనలే సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ ఆడియో రికార్డుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ అని, ఏఐ ఆడియోతో చేసిన ఆడియో కాల్ అని, ఎన్టీఆర్ ని నేను పల్లెత్తి ఒక మాట కూడా అనలేదని, ఆయనంటే నాకు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యే అబద్ధమాడాడని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, అది ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే అని తేల్చేశారు. అయితే మరి అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా గుట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు అనవసరమైన రాజకీయాల్లోకి లాగి అతనిపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఎన్టీఆర్ కి తిక్కరేగి రాజకీయాల్లోకి వచ్చేస్తాడని, తాత పెట్టిన పార్టీ కాబట్టి న్యాయపరంగా ఆయనకే చెందుతుంది. ఒకవేళ అలా కాకుండా ప్రత్యేకంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా, లేదంటే మాజీ సీఎం జగన్తో కానీ చేతులు కలిపితే టీడీపీ కాలగర్భంలో కలిసిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ మాజీ సీఎం జగన్ ని కలవబోతున్నారంటూ వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.